ఈరోజు బాదుషా రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా జ్యూసీగా రావాలంటే ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ 200 గ్రామ్స్ మైదాపిండి లేక 1.5 కప్ మైదాపిండి తీసుకొని అందులో పించ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ చక్కెర, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులోకి ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యిని 50 గ్రామ్స్ యాడ్ చేస్తున్నాను. మీరు నెయ్యికి బదులుగా డాల్డా కూడా వాడవచ్చు, కానీ నేను ఇక్కడ నెయ్యి యూజ్ చేస్తున్నాను. నెయ్యి వేసుకున్నాక ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు మిక్స్ చేస్తున్నప్పుడు ఇలా క్రమ్బుల్స్లా ఫామ్ అవుతుంది. మీరు పిండి ఇలా పట్టుకుంటే హోల్డ్ అవ్వాలి, అప్పుడు అది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఇందులోకి 100 గ్రామ్స్ ఆర్ 1/2 కప్ పెరుగు యాడ్ చేశాను. పెరుగు ఒక్కసారే కాకుండా నేను కొద్దిగా యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి మిగతా పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. పిండి మీరు మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మరీ గట్టిగా అనిపిస్తే లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ కలపాలి, మరి ఎక్కువ ప్రెస్ చేయొద్దు. అండ్ ఇలా లేయర్స్గా ఉండాలి, అప్పుడే అది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు దీని మీద ఒక వెట్ క్లాత్ ఆర్ ఒక లిడ్ పెట్టుకొని 20 to 30 minutes పక్కకు పెట్టుకుందాం. ఈలోపు మనం షుగర్ సిరప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా 200 గ్రామ్స్ ఆర్ 1 కప్ షుగర్ తీసుకొని అందులోకి 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకొని ఇది అంతా మెల్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇది బాయిల్ అవుతున్నప్పుడు నేను కొద్దిగా కుంకుమ పువ్వు యాడ్ చేశాను. ఇది జస్ట్ కలర్ కోసం యాడ్ చేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇది లైట్గా 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. అంటే లైట్గా తీగ పాకం కంటే తక్కువగానే ఉండేలా మరిగించుకోండి. ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం యాడ్ చేశాను. నిమ్మకాయ రసం యాడ్ చేయడం వల్ల పాకం చల్లారాక కూడా తిక్కుగా అవ్వకుండా క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు పాకం పక్కకు పెట్టుకొని ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిని తీసుకొని అవి చిన్న చిన్న బాల్స్లా చేసుకుందాం. ఫస్ట్ ఇలా చిన్న చిన్న బాల్స్లా డివైడ్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఆల్రెడీ డివైడ్ చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా రోల్ చేసుకొని అందులో హోల్ పెట్టుకుందాం. మీరు ఇందులో ఈ హోల్ చాలా పెద్దగానే పెట్టుకోండి, ఎందుకంటే చిన్నగా పెడితే అది ఫ్రై అయ్యాక దగ్గరగా అయిపోతుంది, మీకు అది కనిపించదు. సో ముందుగానే పెద్దగా పెట్టుకోండి. ఇలా అన్నీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకొని అందులో వేసే ముందు మళ్ళీ హోల్ పెద్దగా చేసుకొని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ ఒకసారి వేయకూడదు. ఇవన్నీ లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల ఉడకదు. ఇవన్నీ ఇలా ఫ్లిప్ చేసుకుంటూ 2 సైడ్స్ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. బాదుషా టెక్స్చర్ ఎప్పుడు స్మూత్గా ఉండకూడదు, ఇలా రఫ్గా లేయర్స్గా వచ్చినట్టే ఉండాలి. ఇప్పుడు ఇవి వేడిగా ఉన్నప్పుడే ఆల్రెడీ చేసి పెట్టుకున్న పాకంలోకి యాడ్ చేసుకోవాలి. ఇవి ఒక 5 minutes సోక్ చేసుకోవాలి. మీకు పాకం చల్లారిపోతే మళ్ళీ ఒకసారి గోరువెచ్చగా అయ్యేంత వరకు మరిగించుకోండి. ఇలా 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ పాకంలోకి బాగా డిప్ చేసుకొని సోక్ చేసుకోవాలి. ఒక 5 minutes చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా జ్యూసీగా ఇంట్లోనే మనం బాదుషా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు.